విశాఖ అనకాపల్లి నుంచి కూటమి ఎంపీ అభ్యర్థిగా ప్రచారానికి సిద్ధమైన సీఎం రమేష్ సింహాచలం అప్పన్న స్వామి దర్శనం అనంతరం అనకాపల్లికి బయలుదేరిన సీఎం రమేష్ రాష్ట్రంలో కూటమి విజయం తథ్యం, కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ అధికారంలోకి రాబోతుందన్న సీఎం రమేష్. సింహాచలం లక్ష్మీనరసింహస్వామి దర్శనం అలాగే ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఆ స్వామి ఆశీస్సులు తీసుకొని ఈ పార్లమెంట్ ఎలక్షన్ పని మొదలు పెడతామని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినప్పుడు అందరి ఆదరణ, ప్రజల్లో స్పందన చూస్తే ఆ స్వామి ఆశీస్సులు తప్పకుండా నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్న నాకు స్వామి ఆశీర్వాదాలు ఉంటాయి, అనకాపల్లి ప్రజల ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇప్పుడు ర్యాలీగా అక్కడికి వెళ్ళి అక్కడ కూడా పబ్లిక్ మీటింగ్ ఉంది, దాని తర్వాత మిగతా విషయాలని చెప్తాను. నమస్కారం. ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వాదము, ఆయన కటాక్షలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. చాలా మంచిగా దర్శనం జరిగింది. ఇక్కడ కూడా ప్రారంభించడానికి ముందు ఈరోజు ఇక్కడికి రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. ఆ స్వామివారి ఆశీర్వాదంతో, ఆయన కటాక్షాలతో ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మూడోసారి మళ్ళీ పదవి స్వీకారం చేయడము, అలాగే మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు, ఈ కూటమి కూడా ఆంధ్రప్రదేశ్లో గెలుస్తుందని చెప్పేసి నాకు ఆ దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చారు. మీరందరూ కూడా తప్పకుండా ఆశీర్వదించి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలని చెప్పేసి కోరుతున్నాను. ఇంకా